మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. పోయిన 5 సంవత్సరాలు 19, 24 భూసార పరీక్షలు కూడా నిలిపేశారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో భూసార పరీక్షలు పెట్టి భూసార పరీక్షల ఆధారంగా మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చి తర్వాత ఏదైనా బ్యాలెన్సింగ్ ఉంటే ఇస్తున్నాం. ఈరోజు ఒక్క మాట అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ. మీకు ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చింది, కొంతమంది డాక్టర్లు ఏం చేస్తారంటే తొందరగా పనిచేయాలని స్టెరాయిడ్స్ కూడా ఇస్తారు. మైల్డ్ వెరైటీ ఇవ్వాల్సిన అవసరం అంటే ఇచ్చినా పర్లేదు, కానీ ఎక్కువ ఇస్తే బాడీకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. భూమికి కూడా అంతే. ఈరోజు మీకు యూరియా తక్కువ ఖర్చుకు వస్తుందని యూరియా ఎక్కువ వేస్తున్నారు. అది ఎవరు చెప్తే వేస్తున్నారంటే ఆ షాప్ వాళ్ళు చెప్తే వేస్తున్నారు. అంటే దీనికి ఒక శాస్త్రీయత లేదు. ఇప్పుడు మనం అందరం కూడా బ్రహ్మాండంగా టెక్నాలజీ ఏజ్లో ముందుకు పోతున్నాం. నేనే టెక్నాలజీ ప్రమోట్ చేశాను. ఈ సెల్ ఫోన్లు వచ్చినప్పుడు నన్ను అందరూ ఎగతాళి చేశారు. ఈరోజు సెల్ ఫోన్ లేని వాళ్ళే లేరు. అందుకే దీనికి విరుగుడు మార్గం మీకు ఒకటే చెప్తున్నా. ఎప్పటికప్పుడు అగ్రి లిటరేచర్ని కొత్త విధానాలన్నీ కూడా రైతు దగ్గర తీసుకురావాలి. సర్టిఫికేషన్ అంటే ఏంటి, ట్రేసబిలిటీ అంటే ఏంటి, ఏ పంట డిమాండ్ పెరుగుతూ ఉంది, మార్కెట్లో ఇంటెలిజెన్స్ ముందుగానే తెప్పించుకోవడం, అనలిటిక్స్ తీయడం, ఒకటి ఆహారపు అలవాట్లు మారడం, కొన్ని రాష్ట్రాల్లో పంట దెబ్బతినడం, కొన్ని రాష్ట్రాల్లో వరదలు రావడం, కరువు రావడం, డిమాండ్ సప్లై వల్ల కూడా పంటకు మనకు వచ్చే గిట్టుబాటు ధర డిమాండ్ తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి టెక్నాలజీ అన్ని అందుబాటులో తీసుకొస్తాం. అందుకే మీ అందరికీ చెప్తున్నా, అగ్రికల్చర్లో టెక్నాలజీ, దీన్నే అగ్రిటెక్ అంటున్నాం. 3వ ప్రిన్సిపల్గా నేను మాట్లాడుతున్నా. ఈరోజు అగ్రిటెక్ కోసం బిల్ గేట్స్ ఫౌండేషన్ నుంచి సహకరించడానికి ముందుకు వస్తున్నారు. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ కానీ టెక్నాలజీలు కానీ తీసుకురావడానికి ముందుకు వస్తున్నారు. ఇంకో పక్క ఇప్పుడు కూడా నేను రైతులతో మాట్లాడితే కూలీలు దొరకడం లేదని బాధపడుతున్నారు. ఇది యథార్థం. ఎప్పటి నుంచో నేను ప్రయత్నం చేస్తున్నాను నరేగా వ్యవసాయానికి అనుసంధానం చేయాలని. ఒక స్టేజ్లో కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండే వ్యక్తిని, మాజీ ఆయన సీఎంగా ఉండేవాడు అప్పుడు మధ్యప్రదేశ్లో, చౌహాన్ గారు ఆధ్వర్యంలో కమిటీ వేశారు. దురదృష్టం, ఆయన కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదు. మళ్ళీ నేను ప్రధానమంత్రి గారితో మాట్లాడతా, ఎంతవరకు వీలైతే నా ప్రయత్నాలు చేస్తానే ఉంటా. కానీ మీ అందరినీ ఒకటే కోరుతున్నారు, అది వస్తుందని ఆశపడి అసలు పని మానేస్తే మాత్రం కరెక్ట్ కాదు. ఈరోజు మీరందరూ చూస్తే నేను ఒకటే ఆలోచిస్తున్నాను. శాటిలైట్లు వచ్చాయి. మనమే తిరుపతిలో స్పేస్ సిటీ పెట్టాం. శ్రీహరికోటలో లాంచింగ్ ప్యాడ్ ఉంది. దానికి సమానంగా శాటిలైట్లు కూడా తయారు చేస్తాం. ఇప్పుడు శాటిలైట్ని అద్దెకు తీసుకున్నాం మనం. ప్రతి నెల ఒక్కసారి శాటిలైట్ తీసుకుంటే భూసార పరీక్షలు చేయడానికి అవకాశం ఉంటుంది. భూసార పరీక్షలు తీసుకుని ఏ పంట వేసారో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఎంతమంది కూర్చున్నారో కూడా శాటిలైట్ మ్యాప్ తెప్పించుకుంటే ఎంతమంది కూర్చున్నారో కూడా తెప్పించుకోవచ్చు. ఇక్కడ సీసీటీవీ కెమెరాలు పెట్టారు. ఒకసారి మిమ్మల్ని అందరినీ రన్ చేస్తే మీ అందరి ఫోటోల ఆధారంగా ఏ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో అది కూడా చూసుకునే అవకాశం వస్తుంది. ఇప్పుడు మీ ఫోన్లన్నీ ఉన్నాయి, ఇక్కడంతా ఉన్నారు. ఆ ఫోన్ డేటా తీసుకుంటే ఎవరెవరు ఈ మీటింగ్కి వచ్చారో అటెండెన్స్ కూడా తీసుకునే అవకాశం వస్తుంది. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఇటీవల మీరు చూస్తుంటారు, నేను టెక్నాలజీ అనుసంధానం చేసి పింఛన్లు ఇస్తున్నా. పింఛన్లు ఇస్తే 65 లక్షల మందికి ఇస్తాం. ఏ నిమిషంలో ఇచ్చారో నాకు వస్తుంది, ఎవరిచ్చారో వస్తుంది.
ఎక్కడిచ్చారో వస్తుంది. ఒక మీటర్ అటు ఇటు అక్కడ ఇచ్చారు, ఇంటి దగ్గర ఇచ్చారా, లేకపోతే నరేగా వర్క్షాప్ ప్లేస్లో ఇచ్చారా, హాస్పిటల్లో ఇచ్చారా, ఎక్కడిచ్చారో వచ్చేస్తుంది. తర్వాత మళ్ళా ఫోన్ పంపిస్తున్నా మీకు అందరికి మెసేజ్. వచ్చిన అతను మర్యాదగా ఇచ్చాడా, తిట్టుకుంటా ఇచ్చాడా, లేకపోతే మిమ్మల్ని కావాలని ఇసుక్కుంటూ ఇచ్చాడా, మిమ్మల్ని ఒక స్టేక్ హోల్డర్గా చూడాలి తప్ప ఏదో భిక్షం వేసినట్టు విసుక్కొనిస్తే అది తప్పనే ఉద్దేశంతో అది కూడా పెట్టా. అంటే టెక్నాలజీతో ఇవన్నీ సాధ్యం. అందుకే నేను ఈరోజు డ్రోన్స్ ఉపయోగిస్తున్నాం, ఇంకో పక్క సెటిలైట్ ఉపయోగిస్తాం, సెల్ ఫోన్స్ ఉపయోగిస్తాం. ఇవన్నీ ఉపయోగించి మీ అందరికి కూడా యాక్యురేట్ డేటా తెప్పిస్తాం. నేను ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నా. క్రోమోర్ ఉంది, ఇప్పటికే వాళ్ళ సెంటర్కి పోయి వచ్చాను. మొన్నే వాళ్ళ మేనేజ్మెంట్ వచ్చారు. ఉండే వాళ్ళల్లో కొద్దిగా బెటర్గా పనిచేసేది గ్రోమోర్ పనిచేస్తా ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునా? అయితే ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వాళ్ళు కూడా డ్రోన్ పెట్టి మందు కొడుతున్నారు, పురుగు మందు కొడుతున్నారు. నేనేమంటున్నానంటే డ్రోన్లో కెమెరా పెట్టి ఎంత పురుగుందో, ఏ మొక్కకుందో ఆ మొక్కలోనే పురుగు మందు కొట్టాల. అది నా టార్గెట్. అది ప్రిసిషన్ ఇన్ అగ్రికల్చర్. అట్లా కాకుండా యూనిఫామ్గా కొట్టుకుంటా పోతే జోబులో ఉండే డబ్బులు గుల్లైపోతుంది, కానీ ఫలితం మాత్రం రాదు. ఇంకా కూడా ఆలోచిస్తున్నా. రాష్ట్రంలో గాలి, విండ్ ఏ డైరెక్షన్లో పోతుంది, ఆ విండ్ క్వాలిటీ ఏంటి, అందులో తెగులు ఏమేమి ఉన్నాయి, అది ఎంత దూరం ప్రయాణం చేస్తుంది, ఏ పంట మీదకి వస్తుంది, ఏ పంటని ఇంపాక్ట్ చేస్తుంది, ఏ పొలాన్ని, అది కూడా అనలైజ్ చేస్తున్నా. అది వస్తే మీకు ఏ బాధ లేదు. అసలు ఈ తెగులే ట్రావెల్ కాకుండా చేస్తే ఓసారి తెగులే కాదు, పురుగులు కూడా ఓసారి చూస్తాం. చాలాసార్లు వచ్చాయి, మీరందరికీ ఐడియా ఉంది. తెల్లవారితే నిద్ర లేచి చూస్తే మన పంట అంతా కూడా కొట్టేసింది. అలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇది చేయడానికి నేను 42 పారామీటర్ సర్వేర్ ద్వారా అనలైజ్ చేస్తున్నా. మీ భూమిలో తేమ ఎంత ఉంది, నీళ్లు లేకపోతే నీళ్లు ఎప్పుడు పంట ఎండిపోతుంది, ఎండ ఎంత ఉంది, తేమ ఎంత ఉంది, ఎంత మాయిశ్చర్ ఎవాపరేట్ అవుతుంది, ఎప్పుడు తడిపోయి మళ్ళా పంట స్ట్రెయిన్ అవుతుందో అవి కూడా అనలైజ్ చేస్తున్నా. ఇలాంటివన్నీ చేసినప్పుడు నేను ఒకటే, అందుకే మీకు చెప్తున్నాను, టెక్నాలజీ తెస్తాం, మెకనైజేషన్ తెస్తాం, రైతులకు అందుబాటులో ఉంటాం. మైక్రో ఇరిగేషన్తో డ్రిప్ ఇరిగేషన్ ఒకప్పుడు నిలిపేసి నేను వస్తానే మళ్ళీ 90% సబ్సిడీతో మీకు మైక్రో ఇరిగేషన్ ఇచ్చాను. ఎస్సీ ఎస్టీ రైతులకైతే 100% ఇచ్చాను. ఎందుకు ఇవన్నీ చేస్తున్నానంటే రైతాంగం ఇబ్బంది పడకూడదని. ఇంకో పక్క ఇవన్నీ చేసి నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, ప్రతి ఒక్క ఫార్మ్ కూడా ఎక్కడికక్కడ ఏం చేయాలని ఆలోచిస్తాం. సబ్సిడీ విత్తనాలు కానీ, దానికి ఒక డీ కృషి యాప్, నాణ్యత అనలైజ్ చేయడానికి ఇన్సైట్ యాప్, ఇవన్నీ కూడా రూపొందిస్తున్నాం. మనం ఏ పంట వేయాలనో అవన్నీ కూడా ఇక్కడికి నేను ముందే చెప్పాను. ఆ తర్వాత మీరు చూస్తే రాయలసీమలో నేను చాలా స్పష్టంగా డిసైడ్ చేశాను. రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారు కావాలి. ఆంధ్ర కోస్టల్లో అక్వా కల్చర్ హబ్గా తయారవుతా ఉంది. అరకు ఈ ప్రాంతంలో కాఫీ వస్తూ ఉంది. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నాం. నిన్నే నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చూశాను. అది చూస్తే చాలా సంతోషం అనిపించింది. అరకు కాఫీ నేనే ప్రమోట్ చేశాను, వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చాను. నాకు అరకు కాఫీ బెస్ట్ కాఫీ అని అందరినీ తాగిపిచ్చాం. ఈరోజు ఆర్గానిక్ కాఫీ, ఈరోజు చూస్తే
ప్రపంచంలో బెస్ట్ కాఫీ అరకు కాఫీగా ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చామంటే ఇది మార్కెట్ ప్రభావం కూడా. రెండోది, ఆంధ్ర మొత్తం పామాయిల్ వేస్తున్నారు. పామాయిల్లో కోకో వేసాం. కోకో వేస్తే ఇంటర్ కల్టివేషన్ లాభం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దానివల్ల చాక్లెట్ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి. చాలా చాక్లెట్ ఫ్యాక్టరీస్ వచ్చి కోకో ఒకప్పుడు విదేశాల నుంచి తెప్పించే పరిస్థితి ఉంటే ఈరోజు కోకో ఉత్పత్తి చేసే ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొత్తానికి వెళ్తాం. ఇంకో పక్క కోనసీమలో కోకోనట్ ఉంది. ఈ 3 కాంబినేషన్లు పెట్టాం. కోకో, కోకోనట్, కాఫీ. ఈ 3 పెట్టి కాఫీ ఇస్తున్నాం, ఐస్ క్రీములు తయారు చేస్తున్నాం, చాక్లెట్లు తయారు చేస్తున్నాం, స్వీట్స్ కూడా తయారు చేసే పరిస్థితికి వచ్చాం. ఇక్కడ రాయలసీమలో 18 నుంచి 20 వరకు అనేక రకాలైన పండ్ల తోటలు వస్తున్నాయి. ఇక్కడే హార్టికల్చర్ కమిషనర్ కూడా ఇక్కడే ఉన్నాడు, శ్రీనివాసులు. నేను ఆయనకు ఒకటే టార్గెట్ ఇచ్చాను, రాయలసీమ హార్టికల్చర్ హబ్ కావాలి. నేను మీ రుణం తీర్చుకోవాలంటే ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తా, హార్టికల్చర్ హబ్గా చేస్తా. ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీస్ అన్ని ఇక్కడికి వచ్చి ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టే పరిస్థితి తీసుకొస్తా. అందులో కూడా 2 చేస్తా. ఒకటి టేబుల్ వెరైటీ తినడానికి, 2 ప్రాసెస్ వెరైటీ. మనం కానీ ప్రతి ఒక్కరికి కానీ అది కానీ మనం చేయగలిగితే, మొన్నే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మ్యాంగోలో, ఆ ప్రయోగం ప్రతి ఒక్క ఫ్రూట్ కూడా కవర్ పెట్టడం. ఆ కవర్ పెడితే ఫ్రూట్ ఎక్కడ డ్యామేజ్ కాలేదు, అదే మరిగా ఎక్కడ మచ్చలు లేవు, దెబ్బతినలేదు. మామూలు పంట కంటే 3-4 రెట్లు ధర ఎక్కువ వచ్చింది. మ్యాంగో అందరూ దెబ్బతిన్నారు, వీళ్ళు మాత్రం ప్రపంచంలో అమ్మగలిగారు, బెటర్ ప్రైస్ వచ్చింది, సర్వైవ్ అయ్యారు. నేను అందుకనే మీ అందరినీ కోరుతున్నా, ప్రీ హార్వెస్టింగ్ పంట వేసినప్పటి నుంచి మనం చేసే విధానం, అదే సమయంలో హార్వెస్టింగ్ ఆ పళ్ళుని తీసే విధానం, అక్కడి నుంచి కోల్డ్ చైన్ లింక్, కోల్డ్ స్టోరేజ్లు కావాలి, అక్కడి నుంచి పెట్టాలి. దేశంలో ప్రపంచంలో ఎక్కడ మార్కెట్ బాగుందో అనలైజ్ చేసి ఆ మార్కెట్కు నేరుగా మీ ఊరి నుంచి పంపించే మెకానిజం నేను ఎస్టాబ్లిష్ చేయబోతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి ఇంకొక విషయం కూడా మిమ్మల్ని కోరుతున్నా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఢిల్లీలో లేకపోతే బాంబేలో లేకపోతే మధ్యప్రదేశ్ భోపాల్కి ఒక వ్యాగన్ మామిడి పళ్ళు పోవాలంటే, లేకుంటే అనేక రకాలైన పళ్ళు పోవాలంటే వ్యాగన్ ఇక్కడి నుంచే డైరెక్ట్గా బుక్ చేసేట్టుగా లాజిస్టిక్స్ అన్ని వర్కౌట్ చేస్తున్నా. మీరు ఇక్కడ పెట్టి హార్వెస్ట్ చేసిన తర్వాత ఏ మార్కెట్ పంపించాలనో ఆ మార్కెట్ పంపిస్తాం. విదేశాలకు పంపించాలంటే నేను యుఏఈతో కూడా మాట్లాడుతున్నా, అంటే దుబాయ్, అబుదాబితో కూడా. వాళ్ళని కూడా తీసుకొచ్చి పెద్ద ఫుడ్ పార్క్ పెట్టి, ఇప్పుడు లూలు ఉన్నారు, 300 సెంటర్లు పనిచేస్తున్నాయి గ్లోబల్గా వాళ్ళవి. వాళ్ళని వచ్చి మొత్తం పెట్టమన్నా. రిలయన్స్ ఉంది, వాళ్ళు కూడా దేశంలో పెద్ద ఎత్తున చేస్తున్నారు, రమ్మన్నాను. వాళ్ళు కూడా పెద్ద హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతారు ఇక్కడ. ఇవన్నీ తీసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర పెట్టించి ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేయమంటున్నా. ఇండియాకే కాకుండా వాళ్ళకే కాకుండా ప్రపంచానికి చేసే విధంగా ప్రపంచం మొత్తం ఒక రోజున మా రాయలసీమలో పండించిన పండ్లు తినే పరిస్థితి తీసుకొస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మరి అక్వాకల్చర్ కూడా, అదే మరి అరకు కాఫీ కూడా. నాకు ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉంది, కానీ మీరే నాకు సహకరించడం లేదు. మీరు ఇంకా పాత పద్ధతిలోనే ఆలోచిస్తున్నారు. నేను ఎంత చెప్పినా నా మాట మీరు వినడం లేదు.
30 ఏళ్లకు మునుపు నా మాట విన్నారు. టెక్నాలజీ మాట్లాడా, అందరూ నన్ను 420 కూడా అన్నారు, పనికిరానోడు అన్నారు. ఈరోజు మీరు చూడండి, ఫోన్ లేని ఉన్నారా? భార్య భర్త లేకపోయినా కొంచెంసేపు ఉంటుంది, భర్త భార్య లేకపోయినా కాసేపు ఉంటుంది, కొడుకు తండ్రి దగ్గర రాకుండా ఉంటాడు, కానీ సెల్ ఫోన్ మాత్రం అందరికీ కావాలా. ఇప్పుడు ఇంకొకటి ఉంది, ఇది కూడా పెద్ద ప్రాబ్లం, దాన్ని కూడా పరిష్కారం చేయాలి. అన్ని సెల్ ఫోన్లో మెసేజ్లు అయిపోయినాయి, వ్యక్తిగతంగా కరవడమే మానేస్తున్నారు భార్య భర్త కూడా. ప్రతి ఒక్కరూ బిజీగా ఉన్నారు, ఫోన్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. దాన్ని ఏ విధంగా అడ్రస్ చేయాలని చేద్దాం. కానీ అగ్రికల్చర్లో మళ్ళీ కోరుతున్నా, గేమ్ చేంజర్ అగ్రికల్చర్లో టెక్నాలజీ, అగ్రిటెక్ నేను తీసుకొస్తాను. ఈరోజు వాట్సాప్ గ్రూపులు పెట్టా, మీరు చూస్తున్నారు. 730 సర్వీసులు నేరుగా వాట్సాప్ గవర్నెన్స్లో మీకు ఇస్తున్నా. రేపటి నుంచి నేను ఈ సేవలన్నీ కూడా వాట్సాప్లో పెట్టినట్టే కాదు, ఏఐ ఉపయోగిస్తున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నా, 44 పారామీటర్స్ ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నా, క్యాలిక్యులేట్ చేసి మళ్ళా మీకు ఇన్ఫర్మేషన్ పంపిస్తా, అధికారికి కూడా పంపిస్తా. అంటే నా ఉద్దేశం, పెను మార్పులు తీసుకొస్తాం మీరు సహకరిస్తే. మీ ఆరోగ్యం నా భరోసా. తొందరలో మీరు చూస్తే సంజీవిని పార్క్ సంజీవిని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నా, యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తా. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ ఇంటి దగ్గర తీసుకొచ్చి మీకు ట్రీట్ చేసే పరిస్థితి తొందరలోనే చేయబోతున్నాను. పరీక్షలు కూడా మీ ఇంటి దగ్గరనే చేస్తాం. హాస్పిటల్ కూడా పోయే పని లేదు. నిన్నే ఒక ఎక్విప్మెంట్ చూశాం, అన్ని పరీక్షలు అయిపోతున్నాయి. పరీక్షలు అయిపోయిన తర్వాత ఏ డాక్టర్ కావాలనో ఆ డాక్టర్తో మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తా. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ మొత్తం తీసుకొస్తా. ఇంకో పక్కన రాబోయే రోజుల్లో అవి కూడా చేస్తున్నా. ఇప్పుడు నా దగ్గర రింగ్ ఉంది. ఈ రింగ్ మంత్రం రింగ్ కాదు, ఆరా రింగ్. నిద్ర లేస్తే చెప్తుంది, ఈరోజు బాగానే పడుకున్నావు, 8 గంటలు పడుకున్నావు, 7 గంటలు పడుకున్నావు, నీ బాడీ రెడీగా ఉంది, స్లీప్ స్కోర్ బాగుంది, డీప్ స్లీప్ వచ్చింది, నువ్వు ఈరోజు ఎనర్జెటిక్గా పనిచేయగలుగుతా చెప్పేస్తుంది. నాకు కానీ సరిగా బాడీ రెడీ లేకపోతే ఇంకొక అర్ధ గంట ఎక్కువ పడుకుంటా, మళ్ళా రెడీ అయినాక లేచి వెళ్ళిపోతూ ఉంటాను. అంటే టెక్నాలజీ ఎంత మారిపోయిందో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్క ప్యాచ్ ఒకటి ఉంది, అల్ట్రా హ్యూమన్ సెన్సార్ ఉంటుంది. అందులో చూస్తే ఇప్పుడు గ్లూకోజ్ ఎంత ఉందో తెలిసిపోతుంది. ఏం తినాలా లేదా, తింటే ఎంత తినాలి అంతే తింటా. దానివల్ల ఏమవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఎక్కువ పనిచేసే అవకాశం వస్తుంది. ఇలాంటివన్నీ తయారు చేసి మీకు అందుబాటులో పెట్టగలిగితే పేషెంట్ ఇప్పుడు ఏంటంటే ఆల్ హాస్పిటల్లో మీరు చూడండి 5 స్టార్ హాస్పిటల్స్ ఇవి. మన ట్రీట్మెంట్ కంటే ఎక్కువ దీనికి ఖర్చు అవుతూ ఉంటుంది, హాస్పిటల్ ఖర్చు ఎక్కువ అవుతుంది రూమ్లో ఉండడానికి. రాబోయే రోజులు అవసరమైతేనే మీరు హాస్పిటల్కి వెళ్తారు. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఇవన్నీ వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా నేను ఇంత మునుపు చెప్పినట్టు ఫుడ్ ప్రాసెసింగ్ మొన్నే 13,000 కోట్లతో 38 ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వచ్చాయి. అన్ని కూడా మెజారిటీ రాయలసీమలో వస్తాయి. నేను అవన్నీ తీసుకొస్తున్నా. మీరు ఒక పని చేయాలి, రైతులు ఆంటర్‌ప్రెన్యూర్స్గా మారాలి, ఎఫ్పిఓలు పెట్టుకోవాలి, ఎంఎస్ఎంఏలు పెట్టాలి. మీరు నేరుగా మార్కెట్కైనా పంపించాలి, లేదంటే మేజర్ ప్రాసెస్ ఉండేవాళ్ళు పెద్ద పెద్ద ఇండస్ట్రీకి మీరే పంపించే పరిస్థితి రావాలి. అప్పుడే లాభసాటిగా ఉంటుంది. మీ పిల్లలు ఇప్పుడు స్టార్టప్ కంపెనీలు పెడుతున్నారు. మీరు స్టార్టప్ కంపెనీ పెట్టకపోయినా మీరందరూ కూడా ఎఫ్పిఓలు పెట్టాలి, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ పెట్టుకోవాలి. మీరు అగ్రిప్రెన్యూర్స్గా తయారు కావాలి, ఆంటర్‌ప్రెన్యూర్స్ ఇన్ అగ్రికల్చర్. అది మీరు తయారు కండి, నేను మీకు అండగా ఉంటా.
ప్రతి ఇంట్లో ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌ని తయారు చేయాలనుకుంటున్నాం. ప్రతి రైతులు 10 మందికి 15 మందికి ఒక ఆర్గనైజేషన్ పెట్టి క్లస్టర్స్ పెట్టి మిమ్మల్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు కూడా పెడతాం. అక్కడ మీరు అన్నీ చేసుకోవచ్చు. మన రాష్ట్రంలో పండని పంట లేదు. అక్వాకల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, అదే మరిగా డైరీ, పాల ఉత్పత్తి, మాంసం, ఇవన్నిటికీ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈరోజు మీకు తెలియకుండా ఉంది, కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది రాష్ట్రంలో ఎక్కువ ఆదాయం వచ్చేది వ్యవసాయంలో కాదు. మనకు ఫస్ట్ ఆదాయం వచ్చేది పాలు, మాంసం. రెండో ఆదాయం వచ్చేది హార్టికల్చర్. మూడో ఆదాయం వచ్చేది అక్వాకల్చర్. నాలుగో ఆదాయం వచ్చేది అగ్రికల్చర్. తక్కువ ఎక్స్టెంట్, ఎక్కువ ఆదాయం. దానివల్ల రైతుకు కూడా గిట్టుబాటు వస్తుంది. ఇలాంటి దీనికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేస్తూనే ప్రభుత్వాలు, ప్రధానమంత్రి గారు వచ్చారు, చూశారు, చెప్పాడు. ఆయన చేసే ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. ఇప్పుడు 6,000 రూపాయలు వారు ఇచ్చారు రైతుకి. నేను 14,000 రూపాయలు ఇస్తా అన్నాను. 20,000 రూపాయలు సంవత్సరానికి అందరు రైతులకు ఇవ్వాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం చేశాం. ఇది ఇస్తాం. ఈరోజు ఒక పక్కన చూస్తే ఎప్పుడన్నా విపత్తు వస్తుంది. ఈ సంవత్సరం లాస్ట్ టైం ఈ ప్రభుత్వం వస్తేనే 310 కోట్లు ఇచ్చాం. నిన్న మొంత తుఫాన్ వచ్చింది. ఇంకొక 400 ఆ ప్రాంతంలో అవుతుంది. ఎన్యూమరేషన్ అంతా ఫైనలైజ్ చేస్తాం, తొందరలో ఇస్తాం. ఇంకో పక్క పిఎం ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధార పంటల బీమా, ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాం. అవన్నీ కూడా ఇస్తాం. రెండోది, ఇన్ని చేసినా కూడా కొన్ని పంటలు ఒకసారి రేట్ రావడం లేదు. మొన్నే ఉల్లిపాయలకు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఇచ్చాం, మ్యాంగోకి ఇచ్చాం, టొబాకోకి ఇచ్చాం, కోకోకి ఇచ్చాం. ఈ విధంగా అన్నీ కూడా ఎక్కడన్నా రానప్పుడు ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యే పరిస్థితికి వచ్చాం. రైతులకు మీరు చూస్తే 1,650 కోట్ల రూపాయలు రైతు దగ్గర ధాన్యం కొని డబ్బులు ఇవ్వకపోతే వస్తానని ఇచ్చాం. అదే మరి ఇప్పటికీ 15,955 కోట్ల రూపాయలు ధాన్యాన్ని కొన్నాం. ఇంకో పక్క ఈ ధాన్యం 24 గంటల నుంచి 48 గంటల లోపల వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే పరిస్థితి తీసుకొచ్చాం. అన్నీ కూడా ప్రక్షాళన చేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులున్నా ఇవన్నీ చేస్తున్నాం. రైతు బజార్లు పెట్టాం. ఆ రైతు బజార్లు అయితే ఇంకా పెంచమని చెప్పాను. నేను ఎప్పుడో సమైక్య ఆంధ్రప్రదేశ్లో పెట్టా, ఇంకా పెంచుతాం. ఈ రైతు బజార్లు కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్కి పనికి వస్తాయి. ఇవన్నీ చేస్తున్నాయి. మొన్న విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు పెట్టాం. 613 చేశాం. 13,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. దీనివల్ల 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. అంతవరకు 8,80,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. అక్కడ ఒక 7 లక్షలు వస్తాయి. ఇవన్నీ వస్తే మేము చెప్పిన విధానం ప్రకారం 20 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నా. రాయలసీమలో డ్రోన్ సిటీ వస్తుంది. ఇక్కడే డ్రోన్లు తయారు చేస్తాం. ఓర్వకల్లు, కొప్పర్తి 2 కూడా ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ బాగా డెవలప్ అవుతున్నాయి. తిరుపతిలో, బెంగళూరు దగ్గర పుట్టపర్తి జిల్లాలో స్పేస్ సిటీ వస్తుంది. విమానాలు తయారు చేసే ఏరోస్పేస్ సిటీ వస్తుంది పుట్టపర్తి దగ్గర. డిఫెన్స్ కారిడార్లు వస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ వస్తున్నాయి. కియా మోటార్ లాంటి ఆటోమొబైల్ వస్తూ ఉంది. రాయలసీమ గ్రీన్ ఎనర్జీకి ఒక హబ్గా తయారవుతుంది. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ అంటే
నీళ్లు మళ్ళా పైకి పంపించి మళ్ళా కరెంటు తయారు చేసి సోలారు డే టైం వస్తుంది, విండ్ ఈవినింగ్ టైం వస్తుంది. ఈ రెండు రానప్పుడు ఎక్కడికక్కడ ఈ యొక్క పంప్డ్ ఎనర్జీ పెట్టి బ్యాలెన్స్ చేస్తాం. ప్రతి ఊర్లో కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వస్తాం. మీ ఇంటి పైనే కరెంటు తయారు చేయొచ్చు, మీ పొలంలోనే కరెంటు చేయొచ్చు. రైతులు గుర్తుపెట్టుకోండి, మీరు పెట్టుకుంటే కుసుమ్ ద్వారా 100% సబ్సిడీ ఇచ్చేస్తాం. అందులో మీరు వాడుకొని మిగిలితే ఇంటికి వాడుకోండి, అప్పటికి కూడా మిగిలితే వాహనాలన్నీ ఛార్జ్ చేసుకోండి, అప్పటికి కూడా మిగిలితే గ్రిడ్కి ఇస్తే అది కూడా మేము తీసుకునే పరిస్థితికి వస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవకాశాలు బోలెడన్నున్నాయి, మీరే ముందుకు రావాలి. ఇంకో పక్క సుపరిపాలన నేను చెప్పాను, మళ్ళీ ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా ముందుకు పోతున్నాం. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ బ్యాలెన్స్ చేస్తున్నాం. వచ్చిన పెట్టుబడులు రావాలంటే, డబ్బులు రావాలంటే కొంచెం టైం పడుతుంది. కానీ అవసరమైతే ఎట్ట మొబిలైజ్ చేయాలనో కేంద్ర సహకారం తీసుకుంటున్నాం. ఇంకొంత మొబిలైజ్ చేసుకుని నేను ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూనే ఏ ఒక్క వ్యక్తి కూడా బాధపడకుండా వెల్ఫేర్, సంక్షేమం, అభివృద్ధి. ఒకప్పుడు రోడ్లన్నీ పోయినాయి, ఈరోజు రోడ్లన్నీ గుంతలు పూడ్చాం. మళ్ళీ ఆమె ఇస్తున్న వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్లుగా తయారు చేసే బాధ్యత నాది. అన్ని రోడ్లు వేసే పరిస్థితి తీసుకొస్తాం, స్లోగా అన్ని కూడా చేస్తాం. అల్టిమేట్గా నా ఆలోచన ఒకటే, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. గ్రామాల్లో ఉండేవాళ్ళు ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలా, ఆనందంగా ఉండాలా, 10 రూపాయలు సంపాదించుకునే పరిస్థితిలో ఉండాలా. ఒట్టి మాటలు చెప్పకుండా మనం అందరం అనుకుంటే ఈరోజు చెట్టు కింద కూర్చున్న మనం మంచి ఆలోచనలు వస్తాయి. బుద్ధుడికి కూడా చెట్టు కిందనే మంచి ఆలోచన వచ్చింది, అది బుద్ధిజం కింద తయారైంది. ఇక్కడే పుట్టిన భగవాన్ పుట్టపర్తి సత్యసాయిబాబా ప్రపంచం మొత్తం ఆయన్ని కొలిసే పరిస్థితి వచ్చారు, ఒక మామూలే. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, విధ్వంసాన్ని చూశారు, ఇంకో పక్క అటవిక పాలన చూశారు. నేను వస్తానే ఇన్నిచ్చాను, కానీ అన్నింటికంటే ముఖ్యంగా మీకు స్వేచ్ఛనిచ్చాను. 2024 జూన్ నుంచి మీ అందరికీ స్వేచ్ఛ వచ్చింది. స్వేచ్ఛా జీవులుగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అంతముందు అయితే భయపడతా ఉండేవాళ్ళం, ఏ పోలీసు వస్తాడో, ఎప్పుడు వస్తాడో, ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, నోరు తెరవడానికి వీల్లేదు, తెరిస్తే ఏమంటారో ఏం చేస్తారో పోలీసులు కూడా భయపడిపోయేవాళ్ళు. ఈరోజు అడుగుతున్నా, మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చినప్పుడు ఇంత ఫీల్ అయ్యారో లేదో కానీ ఈరోజు మాత్రం చాలా ఆనందంగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు 20 సంవత్సరాల కంటే ముందు బీహార్లో ఈ పరిస్థితులు ఉండేటివి. అందుకే జంగల్ రాజు పోవాలనుకున్నారు. లల్లు కుటుంబం 20 ఏళ్ళైనా మళ్ళా గెలవలా. ఇప్పుడు మొన్న 5 ఏళ్ళు అయింది, మళ్ళా గెలిచే పరిస్థితులు లేరు. శాశ్వతంగా ఆయన పోయినా కొడుకు కూడా ఓటేలా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ విధ్వంసం పోవాలంటే, అటవిక పాలన పోవాలంటే శాశ్వతంగా అలాంటి వ్యక్తులు రాజకీయానికి రాకుంటే ఈ రాష్ట్రం ఉన్నతమైన స్థాయికి ఎదుగుతుంది. ఇది నా గ్యారంటీ అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, మనందరి భవిష్యత్తు ముఖ్యం. అదే నేను చేస్తా. నాకు కొంచెం మీరు చేయూతనివ్వండి, ఆకాశమే అద్దుగా డెవలప్ చేస్తా. చేసిన చరిత్ర ఉంది, చూపించిన చరిత్ర ఉంది. ఇప్పటికే 1.5 years చూశారు. ప్రపంచం మొత్తం వచ్చి విశాఖపట్నంలో క్యూ గట్టి పెట్టుబడులు పెట్టారంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే రాష్ట్రంలో ఇప్పుడు వింటున్న అందరికీ చెప్తున్నా, నాకు అన్ని విషయాలు ఈజీగా చేయగలుగుతాను, కానీ వ్యవసాయం మాత్రం కాంప్లెక్స్తో కూర్చుకుంటున్న సమస్య. రైతులు కూడా ఇంకా ట్రెడిషనల్గా ఆలోచిస్తున్నారు. అందరం కలుద్దాం. నేను ఒక సవాలుగా తీసుకుంటా, మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చి
ఈ రాష్ట్రంలో ఉండే రైతు నెంబర్ 1 రైతుగా మీసాలు మెలేసే విధంగా తయారు చేసే బాధ్యత నాది. మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నట్టు చేతుల పైకెత్తండి. టెక్నాలజీ ప్రభావం అగ్రికల్చర్లో ఏంటో చేసి చూపిస్తా. ఎందుకు వ్యవసాయం, ఎవరు మన పిల్లలు కూడా బయట పోయిన వాళ్ళు తిరిగి వచ్చి ఇంటి దగ్గరనే వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేసుకుంటూ తల్లిదండ్రులు చూసుకొని ఒక 4-5 ఎకరాల్లో పండ్ల తోటలు వేసుకొని డబుల్ ఇన్కమ్ సంపాదించడిగా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ధన్యవాదాలు. మళ్ళా ఒక ఫీల్డ్ విజిట్ ఉంది, ఇప్పటికే ఆలస్యమైంది. మిమ్మల్ని చూస్తే నాకు ఒక నమ్మకం వచ్చింది. ఈ నమ్మకాన్ని ముందుకు తీసుకుపోతానని హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. రండి ఇట్రా.